మన బ్యాక్ అనేది మన బాడీలో సెకండ్ బిగ్గెస్ట్ మజిల్. సో ఆ సెకండ్ బిగ్గెస్ట్ మజిల్ని మనం అలా ఇలా ఊపేస్తే వచ్చేస్తుందా చెప్పండి? సో దానికోసం మనం మైండ్ మజిల్ కనెక్షన్తో చేయాలి. ఏవో 2 గ్రిప్పులు తీసుకుని ఇది అది ఊపేసి అలా చేయొద్దు. నేను వీడియోలో చూపించినట్టు జాగ్రత్తగా మైండ్ మజిల్ కనెక్షన్తో ఈగో లిఫ్టింగ్ లేకుండా చేయండి. ఎస్థెటిక్ బ్యాక్ని బిల్డ్ చేయాలంటే ఏ వేరియేషన్ చేయక్కర్లేదు. మీరు ఒకవేళ కొత్తగా జిమ్లో జాయిన్ అవ్వండి ఉంటే, నేను వర్కౌట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. చెస్ట్ ట్రైసెప్ వర్కౌట్స్ అనేవి అయినాయి. ఇది బ్యాక్ వీడియో. బ్యాక్ మీరు ఎస్థెటిక్ బిల్డ్ చేయాలంటే అన్ని వేరియేషన్లు అన్ని గ్రిప్పులతో చేయక్కర్లేదు. జస్ట్ 3 గ్రిప్స్తో బెస్ట్ వర్కౌట్స్ పొజిషన్తో పాటు చెప్తాను. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్. ఫస్ట్ బేసిక్ వామప్ అనేది చేయండి. అప్పర్ బాడీ వామప్ మీకు తెలియదు అంటే మన ఛానల్లో చేసి పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. దాని తర్వాత ఈరోజు బ్యాక్ డే కాబట్టి పుల్అప్స్ చేయండి. పుల్అప్స్ కూడా రావు అంటే దానికి మన ఛానల్లో వీడియో ఉంది, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి పుల్అప్స్ కంప్లీట్ అయిన తర్వాత లాట్ పుల్ డౌన్తో స్టార్ట్ చేద్దాం. సో బ్యాక్ వర్కౌట్లో ఫస్ట్ వామప్ అండ్ పుల్అప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాట్ పుల్ డౌన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. సో లాట్ పుల్ డౌన్స్లో డిఫరెంట్ గ్రిప్స్తో ఏ గ్రిప్స్తో పర్ఫామ్ చేయాలని మీకు అందరికీ కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది. సో కొంతమంది అంటారు కొంతమంది ఈ బార్ తీసుకోమంటారు, కొంతమంది ఈ బార్ తీసుకోమంటారు. ఓకే, బార్స్ బాగానే ఉంటాయి, గ్రిప్స్ బాగానే ఉంటాయి. ఫస్ట్ మనం ఒకవేళ ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవుతే ఫస్ట్ మీరు ఏబిసిడీల నుంచే కదా నేర్చుకుంటారు. డైరెక్ట్ పారాగ్రాఫ్స్ చదివారు కదా. సో మన లాట్ పుల్ డౌన్స్లో ఇది మనకి ఏబిసిడీ లాంటిది అనమాట. ఈ గ్రిప్, ఈ బార్ అనేది తగిలించుకొని మీరు ఎక్కువ వైడ్ కూడా పట్టుకోవద్దు. సో మీ ఎల్బోస్ రేంజ్ అనమాట, ఈ రేంజ్లో పట్టుకొని మన బేస్ అనేది కూడా కొంచెం కరెక్ట్గా ఉండాలి. సో మన టైస్ ఇక్కడ మన టైస్కి హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని సో సిట్టింగ్ పొజిషన్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత లాట్ పుల్స్ అనేవి పర్ఫామ్ చేయండి. సో ఇప్పుడు నేను లాట్ పుల్ అని పర్ఫామ్ చేసినప్పుడు నా టైస్ అనేవి కదలట్లేదు, స్టిఫ్గా ఉంది. ఎందుకంటే మనం బేస్ని సెట్ చేసుకున్నాం కాబట్టి. సో మీరు ఎక్కువ మరి ఫ్రంట్కి ఇలా పుల్ చేయకుండా చెస్ట్కి చిన్కి రేంజ్లో ఉండాలి, ఇలా అనమాట. సో మెల్లగా అప్పకి మీరు ఎంతైతే స్ట్రెచ్ చేయగలుగుతారో అంతకి స్ట్రెచ్ చేసి అలా మెల్లగా పుల్ చేయండి. ఈగో లిఫ్టింగ్ అనేది అస్సలు చేయొద్దు. మీరు ఈగో లిఫ్టింగ్ చేసే వాళ్ళు అంతే జిమ్మే మానేయండి. మీకు అంత ఈగో అని ఉంటాయి. మజిల్ బిల్డ్ చేయాలన్నా ఫ్యాట్ లాస్ చేయాలన్నా ఈగో అనేది ఉండకూడదు. సో లైట్ వెయిట్ వేసుకోండి, బెస్ట్ పర్ఫామ్ చేయండి. మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఉండాలి. బ్రీతింగ్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఇవి లాట్ పుల్ డౌన్స్ ఒక 3 సెట్స్ చేయండి. నెక్స్ట్ మనం రోయింగ్స్ చేద్దాం. రోయింగ్స్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోయింగ్స్ ఉంటాయి. డంబెల్ రోయింగ్ ఉంటుంది, బార్బెల్ రోయింగ్ ఉంటుంది, ఇంకా టీ బార్ రోయింగ్ ఉంటుంది, కేబుల్ రోయింగ్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోయింగ్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు బిగినర్స్కి నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే ఇంట్లో నా ఫ్లాట్ బెంచ్ తీసుకొని డంబెల్ రోయింగ్ చేయండి. ద బెస్ట్ బేసిక్ రోయింగ్ బిగినర్స్కి. సో ఫస్ట్ ఒక మరీ హెవీ కాదు, మరీ లైట్ కాదు, ఒక డంబెల్ అనేది తీసుకోండి. మీరు హ్యాండ్ పొజిషన్ అనేది ఈ వీడియోలో చూపించినట్టు పెట్టండి. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ గ్రిప్ ఉండాలి. ఇన్సైడ్ గ్రిప్ ఉంటే మనకి బెంచ్ అనేది తగులుతుంది మనం రోయింగ్ చేసినప్పుడు. అవుట్ సైడ్ గ్రిప్ పెట్టి మళ్ళీ మనం రోయింగ్ చేసినప్పుడు మన లెగ్కి తగలకూడదు. అందరూ ఎలా పెట్టి చేస్తారు, వాళ్ళ లెగ్ అనేది టచ్ అవుతుంది. సో మీకు వెనక్కి ఎంత వీలైతే అంత వెనక్కి పెట్టండి. బార్ అనేది ఇలా హోల్డ్ చేసి మీ చెస్ట్ అనేది అప్ చేయండి. సో మెల్లగా వెనక్కి ఇలా పుల్ చేసినప్పుడు మీకు ఇక్కడ లాస్ట్ని టచ్ అవ్వాలి. సో ఏదో చేస్తున్నాం కదా అన్న మాటకి ఇలా చేసేయకూడదు. అది మనం దేనికి చేస్తున్నామో కూడా తెలియదు.
ఏంటంటే మెల్లగా ఇక్కడ వరకు తీసుకురండి, జస్ట్ మీ బ్యాక్ వరకు, అంత వెనక్కి పంపంతు. సో డంబెల్ని ఇక్కడ వరకు తీసుకురండి, సరిపోతుంది. అంత వెనక్కి చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మెల్లగా కిందకి స్ట్రెచ్ చేసి ఇక్కడికి చేయండి. డంబెల్ రోయింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ సైడు 10 reps చేస్తే ఈ సైడ్ కూడా 10 reps చేయాలి. మీకు ఓపిక లేకపోయినా సరే 10 reps చేయాలి. 1-2 ఎక్కువ చేసినా సరే మజిల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇది మట్టికి సీరియస్గా తీసుకోండి. వస్తున్నాయి కదా అని రెప్స్ లెక్క పెట్టకుండా చేసేయొద్దు. సో ఇప్పుడు ఇంకొక బ్యాక్ వేరియేషన్ చూద్దాం. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్ కేబుల్ రోయింగ్ చేద్దాం క్లోజ్ గ్రిప్తో. ఇది ఎక్కువ మన మిడిల్ బ్యాక్ యాక్టివేట్ అవుతుంది. సో దీనికి బ్యాక్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో ఈ కేబుల్ రోయింగ్కి బ్యాక్ వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మనకి క్లోజ్ గ్రిప్ బ్యాక్ రోయింగ్ వ్యూ. ఇది బ్యాక్ నుంచి, ఇది బ్యాక్ క్లోజ్ గ్రిప్ కేబుల్ రోయింగ్ బ్యాక్ వ్యూ. ఇది మీకు ఎక్కడ పడుతుంది అన్నది మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో బిగినర్స్కి బ్యాక్ వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవేనా అంటే బిగినర్స్కి అయితే ఇవి సరిపోతాయి. మీరు ఒక 2 months లేదా 3 months ఇవే ప్రాక్టీస్ అయిన తర్వాత నేను ఈలోపు మీకు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో మీకు వర్కౌట్స్ అనేవి చేసి పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.